తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న రాధా గాయత్రి శ్రీచరణ్ కేసు విపరీతంగా మలుపులు తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ కేసు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద చర్చా వేదికకు నిలయంగా దారితీసినటువంటి గాయత్రి శ్రీచరణ్ వ్యవహారం మరొకసారి వార్తల్లోకి నిలుస్తుంది. తాజాగా మీడియాతో గాయత్రి భర్త శ్రీచరణ్ మాట్లాడిన విధానము, ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ గాయత్రిని నేను చంపలేదు అని విస్పష్టంగా చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ కేసు ప్రారంభమైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు, ప్రచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. గాయత్రి మరణాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు అత్యంత కీలకమైన దశలో ఉండగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా వివిధ కోణాల్లో ఈ కేసుని సమగ్రంగా విచారణ చేస్తున్నాయి. అసలు ముస్సోరిలో గాయత్రిని ఎవరు చంపారు, ఎలా చనిపోయింది, సహజ మరణమా అసహజ మరణమా అనేదే ఈ కేసు యొక్క మెయిన్ మోటివ్. సో ఈ నేపథ్యంలో తరచుగా శ్రీచరణ్ పేరు రావటం, శ్రీచరణే అందుకు ప్రధాన కారణం అని అలిగేషన్స్ చేయటం, గాయత్రి వాళ్ళ ఫాదర్ ముందుండటం, సో ఇవంతా కూడా కొంత చర్చకి దారితీస్తున్న పరిస్థితులు. ఒకసారి మనం అసలు శ్రీచరణ్ ఏమన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న మీడియాతో మాట్లాడిన శ్రీచరణ్ తనపై జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించడం, తాను ఎలాంటి తప్పు చేయలేదు, చూపిస్తున్నంత కట్టుకథలే, జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవాలే అని చెప్పారు. తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవ దూరాలు, నిజాలు అతి త్వరలోనే బయటపడతాయి అని ఆయన చెప్పుకొస్తున్నారు. అలాగే అతని వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక కేసులో ఉన్న మలుపు సంగతులు కానీ చూసుకుంటే, గాయత్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో అనేక కథనాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని వ్యక్తిగత వివాదంగా అభివర్ణిస్తుండగా మరికొందరు మాత్రం కుట్ర కోణాన్ని బయటికి తీసుకొస్తున్నారు. అయితే అధికారికంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రం నిజ నిజాలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ కేసులో ఇప్పటికే పలు వ్యక్తులను విచారించినట్టుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి, కానీ ఇది మిద్దంగా వీళ్ళను విచారించాము అనేటువంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి కనిపించట్లేదు. ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్, ఏదైతే పర్సనల్ రిలేషన్షిప్స్, సో ఏదైతే వేరియస్ డైమెన్షన్స్, వ్యక్తిగత కోణాలను కూడా పరిధిలోకి తీసుకొని అనేక అంశాలపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు దృష్టి పెట్టాయి. ఆ నివేదికలను కూడా తెప్పించుకుంటున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం దీని మీద విపరీతంగా చర్చ నడుస్తుంది. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. కొంతమంది శ్రీచరణ్కి సపోర్ట్ చేస్తుంటే కొంతమంది గాయత్రికి సపోర్ట్ చేస్తున్నారు. శ్రీచరణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చ మొదలైంది. ఒక వర్గం ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతోంది, మరొక వర్గం పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే నిజాలు బయటకొస్తాయి అనే విధంగా అభిప్రాయపడుతున్నారు. కొందరు కేసును రాజకీయ, సామాజిక కోణాల్లోని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నిజంగా ఆసక్తిని కొనసాగుతుంది. కేసుకు సంబంధించిన తుది నిజాలు కోర్టులు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రమే బయటపెట్టగలవు. చరణ్ ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఇమేజెస్ ఉన్నాయో వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు. అవంతా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరూ చక్కగా ముస్సోరి వెళ్ళారు, అంతవరకు బాగానే ఉంది. బట్ ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరి మధ్యని అన్యోన్యత ఉందా, లేకపోతే ఏదైనా విభేదాలు ఉన్నాయా, వాళ్ళ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రకారం ఇతనే ఆ నిందితుడా అనేటువంటిది రేపు ఏదైతే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే బయటపడేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు గాయత్రి మరణం చుట్టూ శ్రీచరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి తీవ్రమైన చర్చకు దారితీశాయి. అతను ఏం చెప్తాడంటే, నేను గాయత్రిని చంపలేదు, ఆమె నేను చాలా ప్రేమిస్తున్నాను, ఆమెను ఆరాధిస్తున్నాను, నేనే తనలా ఉండేవాళ్ళం, బట్ నేనెందుకు ఇలా చేస్తాను అని ఆయన ప్రకటించటం, దానికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టడం కొంత ఇబ్బందిగానే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో తుది అంకం ఇంకా ముందే ఉంది.
మరి పోలీసులు ఏం తేలుస్తారు, కోర్టులు ఏం చెప్తాయి, విచారణ ఎలా సాగుతుంది, ఇవన్నీ కూడా అధికారికంగా వివరాలు వెల్లడించిన తర్వాతే తెలుస్తుంది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గాయత్రి హత్యకు బాధ్యులు చరణ, లేకపోతే ఇది సహజ మరణమేనా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.